Hi, hello, namaste. Welcome to Kota for You, Voice of People. ఇది ఎంతకాలం అయింది మేడం ఈ ఇన్స్టిట్యూట్ ఇది పాస్ట్ 2 decades గా వీఆర్ ఇన్ ద సర్వీస్ ఫీల్డ్ అండి. బట్ ఈ సంస్థ స్టార్ట్ చేసి దాదాపు ఒక 18 సంవత్సరాలు అవుతుంది. అంటే సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి అభాగ్యులు, అందులో మెంటలీ, ఫిజికలీ, శారీరకంగా, మానసికంగా నిరాధారణ గురైనటువంటి వాళ్ళకి హక్కున చేర్చుకొని మనవంతు సహాయ సహకారాలు అందించాలి అనేటటువంటి మెయిన్ ఆబ్జెక్టివ్తో స్టార్ట్ చేసింది ఈ అభయ క్షేత్రం. ఈ స్టార్ట్ చేయడానికి కూడా కారణం, నేను ఇదే పిల్లల మీద ఐ డిడ్ మై పిహెచ్డి. నేను ఇక్కడే ఎస్వి యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టు. అందరిలాగా ఒక మంచి ఉద్యోగం చేసి సంపాదించి సంతోషంగా ఉండడం వేరు, ఒక మంచి పని చేసి మన సంతోషంగా ఉండడం వేరు అనేటటువంటి ఆలోచనతో మొదలుపెట్టింది ఈ సంస్థ. ఈ సంస్థ మొదలు పెట్టడానికి ముందు చాలా సంస్థల్లో నేను సర్వీస్ చేయడం జరిగింది. మనకంటూ మనం ఒక సేవ చెయ్యాలి అనేటటువంటి ఆ తపన ఎప్పటికీ మాలో ఉన్నింది. కాబట్టి ఆ తపనే మమ్మల్ని ఇవాళ ఈ స్టేజ్కి తీసుకురాగలిగింది. మా ఫ్యామిలీ సపోర్టు, మా హస్బెండ్ సపోర్ట్ అండ్ మా పేరెంట్స్ వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్, ఇవన్నీ కూడా ఒక మంచి పని చేయడానికి వీళ్ళందరి సహాయ సహకారాలు ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 200 మంది ఉన్నారు, అన్ని ఏజెస్ వాళ్ళు. అంటే ఎక్కువ పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే తల్లిదండ్రులు భారం అయిపోయి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, గుళ్ళ దగ్గర అట్లా వదిలేస్తూ ఉంటారు. కొంతమంది ఆ తల్లిదండ్రులని కొట్టి తరిమేసిన వాళ్ళు, కొంతమంది వాళ్ళ ప్రాపర్టీస్ తీసేసుకొని వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదనేటటువంటి వదిలేసినటువంటి వాళ్ళు, అట్లా రకరకాల రీజన్స్ తో పిల్లలు చూడలేదు కాబట్టి వాళ్ళు మా దగ్గర ఉంటున్నారు. పిల్లలు చూస్తే, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తే మా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక పాప ఉన్నా, ఒక బాబు ఉన్నా, 2 పిల్లలు ఉన్నా, 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా తల్లిదండ్రులను చూడట్లేదు కాబట్టే వాళ్ళు మా దగ్గర ఉంటున్నారండి. చాలా మంచి పని చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. ఇంట్లో ఒక పెద్దవాళ్ళని ఒకరిని చూసుకునేదే చాలా కష్టమైనప్పుడు, వాళ్ళ పుట్టిన పిల్లలే చూడలేనప్పుడు ఇంతమందికి మీరు షెల్టర్ ఇచ్చి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళకి అన్ని సాటిస్ఫై చేయగలుగుతున్నారంటే మీరు చాలా గొప్ప. అట్లా ఏం లేదండి, మేము ఎప్పుడు అట్లా అనుకోము. అందరికీ ఒక తల్లి ఒక తండ్రి ఉంటే మా దగ్గర తెచ్చి వదిలిపెట్టేసిన ప్రతి తల్లి మా తల్లే, ప్రతి అతను కూడా మా తండ్రి గానే, మా బ్రదర్ గానే, సిస్టర్ గానే ట్రీట్ చేస్తుంటాం. ఎందుకంటే ఆ చేసే అవకాశం భగవంతుడు మాకు ఇస్తున్నాడు.
ఇంతమంది తల్లులు ఉన్నారు, ఇంతమంది తండ్రులు ఉన్నారని మాకు గర్వంగా కూడా ఉంది ఒక రకంగా. అంటే ఇంతమందికి మనం చేయగలుగుతున్నామా, ఇంతమందిని చూసే అవకాశం ఇస్తున్నారని. మనది అని అనుకుంటే లిమిటెడ్ గా ఉంటాం. మన వాళ్ళందరూ అని అనుకుంటే ఎంతమంది వచ్చినా వాళ్ళని హక్కును చేర్చుకొని చూసుకుంటూ ఉంటే భగవంతుడు ఏదో రూపంలో ఏదో రకంగా వాళ్ళ అవసరాలు ఆకలి తీర్చగలుగుతున్నారు. కాబట్టి ఎప్పుడు మేము భారం అనుకోము, ఇది మా బాధ్యతగా భావిస్తున్నాం కాబట్టి వాళ్ళని భద్రంగా చూసుకోగలుగుతుంది. మేడం ఇంకోటి, ఈ మెంటల్ రిటార్డెడ్ పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, అవును. వాళ్ళను డీల్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎలా ఫేస్ చేస్తుంటాయి? అంటే మా దగ్గర ఉండే వాళ్ళందరూ కూడా మెంటలీ, ఫిజికలీ, మల్టిపుల్ బ్లైండ్, రకరకాలైనటువంటి శారీరక మానసిక వైకల్యంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళే మా దగ్గర ఉంటారు. వాళ్ళకి అంటూ మాకు ట్రైనింగ్ అది నేను అయ్యాను కాబట్టి నాకు పెద్ద కష్టం అనిపించదు. బట్ ఏది ఏమైనప్పటికీ థియరిటికల్ గా చదవడం వేరు, రియాలిటీలో ప్రాక్టికల్ గా వాళ్ళని చూడడము, వాళ్ళని డీల్ చేయడం అనేది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్, ఒక్కొక్క అమ్మాయి, ఒక్కొక్క అబ్బాయి ఒక టెక్స్ట్ బుక్. వాళ్ళని చూసి మేము తెలుసుకుంటూ ఉంటాం. ఓహో, ఈ ప్రాబ్లమ్ని ఇలా ఫేస్ చేయాలి, ఇలాంటి ఇష్యూని ఇలా చూడాలన్నా అనేది వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకొని వాళ్ళ ద్వారా వాళ్ళని మనం కంట్రోల్ చేసి వాళ్ళని తీసుకుంటూ ఉంటాము. ఏది అయినప్పటికీ ఏమైనప్పటికీ వాళ్ళందరూ కూడా మనుషులు, మానవత్వం ఉంటుంది. పిల్లలు వాళ్ళకి మనం చేయగలిగేది కేవలం వాళ్ళ బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడము, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ని బయటికి తీసి వాళ్ళని కూడా మనుషులుగా గుర్తించగలుగుతున్నాము. కాబట్టి మనం ప్రేమతో చేస్తే, మనది అనుకుంటూ చేస్తే, ఇది మనది అని అనుకున్నప్పుడు మాకేమీ పెద్ద కష్టం అనిపించదు, బాధ అనిపించదు, భారం అనిపించదు. ఉన్నారండి, 20 మంది దాకా ఉన్నారు. అమ్మాయిలు, అబ్బాయిలు. వాళ్ళని 24 hours కేర్ చేస్తూ ఉంటారు. ఇదేదో పొద్దున వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి ఉద్యోగం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళకి సేవ చేసేటటువంటి వాళ్ళు దే ఆర్ వెరీ స్పెషల్. వాళ్ళు కూడా ఫిజికలీ ఛాలెంజ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. పిల్లలేమో మెంటల్ రిటైర్డ్ వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, వీళ్ళకి ఒక ప్రాబ్లం ఉంది, కానీ వీళ్ళు మెయింటైన్ చేయగలరు కాబట్టి అలా కొంతమంది వీళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు సమాజంలో నెగ్లెక్ట్ అయినటువంటి వాళ్ళు. అంటే తల్లిదండ్రులు ఇంటర్ కాస్ట్ చేస్తున్నారని ఆ అమ్మాయిని వదిలేస్తారు, లేదా సెకండ్ వైఫ్ అని, విడో అని, ఎవరైనా నమ్మి మోసపోయినటువంటి అమ్మాయిలు, అలాంటి పెద్ద పిల్లలు ఇక్కడికి వచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి వేరే దారి లేక, ఎవరు చూసేవాళ్ళు లేక, అలాంటి వాళ్ళని కేర్ టేకర్స్ గా పెట్టుకొని వాళ్ళని చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు ఒకరికొకరు ఒక ఫ్యామిలీ లాగా, ఒక సిస్టర్ లాగా, ఒక మదర్ కేరింగ్ లాగా, ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు కేర్ చేసుకుంటూ ఉన్నారే గానీ ఇది ఒక జాబు, ఇక్కడ జీతము అనేది ఆ మాటలు ఇక్కడ సరిపోవు అనుకుంటా నేను. ఎందుకంటే ఒక సేవాభావంతోనే ఇక్కడ ఉండాలి. ఎంత డబ్బు ఇచ్చినా ఈ పిల్లల్ని చూడడము, 24 hours వీళ్ళ కేర్ చేయడం అనేది మనకు వాళ్ళని చూసినప్పుడు మనకే ప్రాబ్లము లేదనుకుంటాం. ఎందుకంటే భగవంతుడు అన్ని ఇచ్చి, వాళ్ళ అవయవాలు ఇచ్చి, వాళ్ళ మైండ్ సరిగా లేదు, వాళ్ళు చూడలేరు, నడవలేరు, మాట్లాడలేరు, ఏం జరుగుతుందో అర్థం కాలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. సో మనం అట్లీస్ట్ మనం కమ్యూనికేట్ చేయగలుగుతున్నాము, మన భావాలను మనం చెప్పగలుగుతున్నాము, మన అవసరాలను మనం తీర్చుకోగలుగుతున్నాం. కానీ వాళ్ళకి కొంతమంది కంచెల్లో అన్నం పెడితే కూడా అది ఎలా తినాలో కూడా తెలియదు, ఏది ముందు కలుపుకోవాలో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మనం ఎంత కేరింగ్గా, ఎంత దగ్గరగా మనం వాళ్ళని చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఫీవర్ వస్తే చెప్పరు, ఇంకొక ప్రాబ్లం ఉంటే చెప్పరు, కడుపు నొప్పి అయితే చెప్పలేరు. అన్ని మనమే గమనించుకొని వాళ్ళని 24 hours అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళని మనం ఈ ప్రాబ్లం ఉంది, బిడ్డకి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని మనం గమనించి, మనం అనుమానించి, మనం వాళ్ళ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అందరూ కూడా మాకు బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, గుళ్ళ దగ్గర, గోపురాల దగ్గర వదిలేసినటువంటి వాళ్ళే అండి. అందరు అట్లాంటి వాళ్ళే ఉన్నారు, చిన్న నుంచి పెద్ద వరకు. ఆటోలో తెచ్చి ఆటో డ్రైవర్లు వదిలేస్తూ ఉంటారు. బస్ స్టాండ్లలో ఎక్కడ చూసిన పబ్లిక్ వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇక్కడ చోటు పెడుతూ ఉంటారు. కొన్ని కాలనీస్లో, అపార్ట్మెంట్స్లో ఎవరైనా ఉంటే అక్కడ ఉన్నారండి, ఇక్కడ ఉన్నారండి, రండి తీసుకెళ్ళని వదిలిపెడుతూ ఉంటారు. ఇంకా పోలీస్ వాళ్ళు రాత్రిపూట అలా మీటింగ్కి వెళ్ళినప్పుడు తిరిగి చూసినప్పుడు బట్టలు లేకుండా వీధిలో తిరిగి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు తెచ్చి పెడుతూ ఉంటారు. వాళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తారని? దేవుడే సహాయం చేస్తారు. అంతే, అలాంటి వాళ్ళే అనమాట అందరూ ఇక్కడ, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. అవును, ఇక్కడ వదలరండి. ఇక్కడ వదలరంటే మాకు చెప్పి పెట్టేవాళ్ళు కొంతమంది, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెట్టేవాళ్ళు కొంతమంది, వాళ్ళే ఉంటారు కానీ ఎవరో అనేసి వదిలేసి వెళ్ళిపోతారు. కొంతమంది వదిలేసి వేరే రాంగ్ నంబర్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. అంటే వదిలించుకోవాలి అల్టిమేట్ గా, వీళ్ళు వద్దు,
మళ్ళీ వచ్చి తిరిగి చూసేది ఉండదు. వస్తామని చెప్పుకోవడం. ఎవరో తెలియదు కదా, ఇది ఫోన్ చేస్తే ఇంక వాళ్ళకి ఏమైనా బాగాలేకపోయినా ఫోన్ చేస్తే ఇది రాంగ్ నంబర్ అండి అనేస్తారు. వెరీ రేర్, ఒకరు ఇద్దరు ఏదైనా రెస్పాండ్ అవుతారు. ఏమండి ఇట్లా ఉందంటే సరే అండి అంటారు. రాకపోయినా అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ అనేది ఇస్తారు, ఒకరిద్దరు ఇస్తారు. బట్ అందరూ అలా ఉండరు. బట్ వాళ్ళు చూసుకోవాలి అని అక్కడగా ఉండే వాళ్ళు ఇక్కడ పెట్టలేరు. హెల్త్ ప్రాబ్లమ్ వీళ్ళు ఆల్మోస్ట్ అందరికీ ఏదో రకమైన హెల్త్ సమస్య, ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వాళ్ళు ఉన్నారు, సైకలాజికల్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, మెంటలీ రిటార్డెడ్ వాళ్ళకి వేరే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీనేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, థైరాయిడ్, షుగరు, బీపీ, అట్లా అన్ని వీళ్ళు మనుషులే కాబట్టి అందరికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వీళ్ళకి ఉంటాయి. సో వాళ్ళకి మళ్ళీ మెడిసిన్స్ అవి ఇప్పించి రెగ్యులర్ గా పీడియాట్రికల్ గా వాళ్ళకి హాస్పిటల్స్ ఫాలో అప్ చేసి వాళ్ళకి టెస్టులు చేసి మెడిసిన్స్ వాడుతూ ఉంటాం. ఈ షుగర్ పేషెంట్లు బీపీ ఇట్లా టాబ్లెట్స్ ఓల్డ్ ఏజ్ ఉన్నారు కదా, వాళ్ళకు ఎట్లా మేడం? వాళ్ళకి రెగ్యులర్ గా మెడిసిన్స్ కొంటామండి. బీపీ, షుగర్, అన్ని, థైరాయిడ్ 6 నెలలకు ఒకసారి టెస్టులు చేస్తాము. హాస్పిటల్ అవి కొన్ని ఇస్తారు అంతే, బట్ చాలా మందికి అవసరం కాబట్టి బయట ఇట్లా కొనుక్కుంటూ ఉంటాం మెడికల్ షాప్స్ లో. సో వాళ్ళు కూడా ఒక 50% కన్సెషన్ ఇస్తారు అభయ క్షేత్రం కని. కాబట్టి అందరికీ మెడిసిన్స్ వేయాల్సిందే యాజ్ పర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్. ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి వేయకపోతే మెడిసిన్ మన మాటల్లో సృహలో ఉండరు, ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇవి కాకుండా జనరల్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళ కడుపు నొప్పి అని, ఫీవర్ అని, ఇంకొక మోషన్స్ అని, ఇట్లాంటి జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. మాకు ఒక రెగ్యులర్ ఆర్ఎంపీ ఉన్నారు, 24 hours ఇక్కడే ఉంటారు, ఇక్కడే అన్ని చూస్తూ ఉంటారు. బియాండ్ దట్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఇంకా రెస్పెక్టివ్ డాక్టర్స్ దగ్గరకు వెళ్తూ ఉంటాము. బట్ మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఫాలో అప్ చేస్తూ ఉంటాము. రియా హాస్పిటల్కి వెళ్తాము, స్విమ్స్కి వెళ్తూ ఉంటాము, మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటాము. సో వీళ్ళకి హాస్పిటల్ అనేది చాలా అవసరం ప్రతిరోజు కూడా. తర్వాత అదే కదా మేడం వీళ్ళకి ఎక్కువ అవసరం. ఈ ఎక్స్పెండిచర్ ఎలా మీట్ చేస్తున్నారు మేడం? ఇట్లా పబ్లిక్ వచ్చి ఎవరో ఒకరు వాళ్ళ పుట్టినరోజు అని, పెళ్లి రోజు అని, తద్దినాలని అట్లా ఎవరో ఒకరు వచ్చి వాళ్ళకి ఎంత చేయూతనైతే అంత అందిస్తూ ఉంటారు. మిగతా రెగ్యులర్ గా షాప్స్ లో తెచ్చుకుంటూ ఉంటాం, మళ్ళీ వాళ్ళు రొటేషన్ లో ఇస్తూ ఉంటాము. దిక్కులేని వాళ్ళకి దేవుడే దిక్కు అన్నట్టు ఏదో ఒక మార్గంలో ఎవరినో ఒకరిని పంపించి అవసరాన్ని తీరుస్తూ ఉంటాడు. కాబట్టి 20 ఏళ్ల ప్రయాణంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలుగుతూ ఉన్నాం. కొంతమంది డైరెక్ట్ గా తెచ్చి ఇచ్చేవాళ్ళు, కొంతమంది ధన సహాయం చేసేవాళ్ళు, కొంతమంది వస్తు సహాయం చేసేవాళ్ళు, కొంతమంది వస్త్రదానం చేసేవాళ్ళు. అట్లా ఎవరికి ఏది తోస్తే అది చేయమంటాం. మాకు ఇదే కావాలి అదే కావాలని లేదు, మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి అంటూము. ప్లస్ ప్రతి ఇంట్లో ఒక 4 యావరేజ్ గా ఉన్నారు అనుకున్నా 4 పుట్టినరోజులు ఉంటాయి, ఒక పెళ్లి రోజు ఉంటాయి, ఒక పెద్దవాళ్ళ తద్దినం ఉంటుంది. ఇవన్నీ కలుపుకొని ఉన్న ఒక్కరోజు వచ్చి ఇట్లాంటి పిల్లలకి మీకు ఏది వీలైతే అది సహాయం చేయండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాము. అలా చాలా మంది వస్తూ ఉంటారు, వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉంటారు. తీసుకొని వస్తే వాళ్ళని డైరెక్ట్ గా ఇమ్మంటాము, చూడండి అంటాము. యూ జస్ట్ ఫీల్ ఇట్ హౌ ఇట్ ఈస్ సొసైటీ. మనం ఏదో ఇచ్చాము వెళ్ళిపోయామని కాకుండా భగవంతుడు మనకు ఎంత బాగా పెట్టాడు అనేది ఆ రియలైజేషన్ వస్తుంది వాళ్ళని చూసినప్పుడు. ఎందుకంటే మనం ఏదో 10 రూపాయలు ఇచ్చామో లేదా ఈ వస్తువు ఇచ్చామో అనేది అనుకున్నా కూడా మనకు భగవంతుడు కళ్ళు, కాళ్ళు, చేతులు, అవయవాలు అన్ని చక్కగా ఇచ్చి, మన ఫ్యామిలీ ఇచ్చి ఇంత చక్కగా ఉండి కూడా మనము ఆనందంగా ఉండగలుగుతున్నామా అనేది కానీ ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్లు ఎక్కడో ఉంటాయి. సో కాబట్టి ఆ రియలైజేషన్ రావాలి. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఎలా ఉన్నారే వీళ్ళు ఎలా ఉన్నారే అని అనుకోకుండా ఇలాంటి వాళ్ళని చూసి వీళ్ళు ఎలా ఉన్నారే మనకు భగవంతుడు బాగా పెట్టాడు కదా, మనం ఇంకా బాగుండి సమాజంలో ఇంకా మంచి పనులు చేసి మనం ఎంతో మందిని ఇన్స్పైర్ చేయాలనేటువంటి భావం, అది ఆ అవకాశం ఆ పిల్లలు చూసినప్పుడు మాకు ఇస్తూ ఉంటారు. కాబట్టి వి ఆల్వేస్ ప్రౌడ్ దట్ దే హ్యావ్ గివెన్ అన్ ఆపర్చునిటీ ఫర్ అస్. మేము వాళ్ళకి చేయడం కాదు, వాళ్ళు మాకు చేసే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టే మేము ఈ రోజు మీలాంటి వాళ్ళు అందరితో మాట్లాడగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం. ఆ అదృష్టం, అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు. వీఆర్ సో మచ్ థ్యాంక్ఫుల్ టు హిమ్.
అలాంటిది డెఫినెట్ గా ఉంటుంది. హాస్పిటల్కి వెళ్ళి ఫేస్ కూడా చూసేది కూడా లేదు లేదు లేదు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏ స్కీము లేదండి. సెంట్రల్ గవర్నమెంట్ లేదు, స్టేట్ గవర్నమెంట్ లేదు, ఏ స్కీమ్స్ లేవు, ఏ పెన్షన్స్ లేవు, ఏ రకమైనటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేదు, ఎప్పుడూ లేదు. స్టార్టింగ్ లో లేదు, మధ్యలో లేదు, ఇప్పుడు లేదు. ఇప్పుడు కేవలం public. ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు కదా, అవునండి. వాళ్ళకు ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఎంత ముందు ఉంటాయా? Pensions వాళ్ళు మనం ఏమైనా అప్లై అంతకుముందు ఉంటే ఏదో 1-2 ఉంటుందే గానీ కొత్తగా వచ్చి బస్ స్టాండ్ లలో తెచ్చి ఒక పెద్ద ఆయన తెచ్చి correct, వదిలేస్తారు. correct. వాళ్ళకి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఇంకా మిగతా డాక్యుమెంట్స్ అన్ని ఉండాలి. అవన్నీ ఏం ఉండదు. ఆయన ప్రాణం ఉంటే చాలు అనుకుంటాము కానీ ఆ కాగితాలన్నీ ఉండాలి గవర్నమెంట్ ఇస్తే నేను అనుకోలేం కదా. అదే So, మనకు కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని ఉంటే ఇస్తారేమో, మరి ఆ డాక్యుమెంట్స్ ఏం లేవు కదా. ఎవరు పొరపాటున మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఉండిపోయారు అని వచ్చి తీసుకెళ్లే సందర్భాలు ఉన్నాయి. ఏదో 1-2 కేసెస్ ఏమైనా మిస్ అయి ఉంటే పోలీసు వాళ్ళు తెస్తారు, వదిలిపెడతారు. కొన్ని రోజుల తర్వాత మేమే ఇన్ఫర్మేషన్ ఇస్తాము. మేము స్టేటస్ లో పెట్టడం, ఇట్లా ఒక అవ్వ దొరికింది, ఒక తాత దొరికాడు, ఆ పేపర్లు అది వేయిస్తాము. వేయించినప్పుడు ఎవరైనా వస్తే వెతుక్కుంటూ ఉండే వాళ్ళైతే వస్తారు, కావాలని వదిలేసే వాళ్ళైతే రారు. అది సో కాబట్టి అలా వెతికే వాళ్ళు ఏదో ఒక రోజు తప్పకుండా వచ్చి అట్లా తీసుకెళ్లిన సంఘటనలు 2-3 కూడా ఉన్నాయి. అదే ఒకసారి మా పెద్దనాన్న గారు అలా మిస్ అవుతే అన్ని చోట్ల చూసాం. ఏమి సీట్లైనా ఉన్నారు, కడప దగ్గర కూడా జరిపారు. అదే చెప్పలేము. ఇప్పుడు ప్రెసెంట్ డేట్ లో మేడం మనకున్న ఇబ్బందులు ఏంటి మేడం? ఈ సంస్థ మనకు అంటే ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు. ఇంకా చాలా మంది వచ్చి వాళ్ళకి చేయూతనిస్తే బాగుంటుంది. జనరల్ గా ఓన్ బిల్డింగ్స్ రెంటెడ్? పార్షియలీ లీజుకి తీసుకున్నాము, కొన్ని ఏమో రెంట్ కడుతూ ఉన్నాము. బట్ సమ్హౌ వీఆర్ మేనేజింగ్. అంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ కాబట్టి డిఫరెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని సపరేట్ గా పెట్టి, ఆడవాళ్ళు సపరేటు, మగవాళ్ళు సపరేటు అలా తీసుకొని మెయింటైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇళ్ళ మధ్యలో ఉంది కదా, అంటే వీళ్ళందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఒకటి వాళ్లే కొంతమంది తెచ్చి జాయిన్ కూడా చేశారు, అట్లయితే సంతోషం. రెండో విషయం, సో ఈ ఓనరే వాళ్ళు ఎక్కడో దర్గాకి వెళ్తే అక్కడ ఒక ఆవిడ బట్టలు లేకుండా ఉందంటే పాపం చెప్పి ఆటోలో పంపించారు. సో 15 ఏళ్లుగా ఇదే ఇంట్లో రెంట్కున్నాము, వాళ్ళు తెచ్చి ఒక జాయిన్ చేశారు. సో చెప్పాం వాళ్ళకి చూడండి అని. సో కాబట్టి వాళ్ళకి అర్థమైంది ఎవరి కోసం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అని. సో కాబట్టి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఏదైనా పండగలో, పుట్టినరోజులో వాళ్ళ పిల్లలు ఏమైనా పాస్ అయినప్పుడు పిల్లలకి ఇక్కడ బిస్కెట్స్, స్నాక్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఏదో నామినల్ గానే ఇస్తారు. అసలు బిల్డింగ్ రెంట్ కి ఇవ్వడమే గొప్ప విషయం. రెంట్ ఎంత అనేది సెకండరీ. అసలు రెంట్ కి ఇలాంటి పిల్లలకి ఇవ్వడమే గ్రేట్ అసలు. ఎందుకంటే ఆ పిల్లల కిటికీలు గానీ, తలుపులు గానీ, ఫ్లోరింగ్ గానీ, ఆ స్విచ్ బోర్డులు గానీ ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు హౌ టు మెయింటైన్ అని. అంత బాగా ఇబ్బంది పెట్టేస్తారు. సో అలాంటిది మనం ప్లేస్ కూడా ఒక బిట్ ఆఫ్ ల్యాండ్ ఒక డొనేట్ చేశారు ఒక డోనరు. సో అది కూడా జస్ట్ వీ హావ్ స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ అన్నమాట. సో ఇక్కడే దగ్గరలోనే ఆయన కూడా ఒక పాత బట్టలు అవి తెచ్చారు. ఒకసారి ఆయన చూసి చలించి, సో ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ దిస్ చిల్డ్రన్ అనుకున్నారు. ఆయనకేదో ఆయన మనసులో ఆయన ఏదో నాకు ఆ పని అయిపోతే నేను చెయ్యాలని ఉన్నాను అనుకుంటే, ఎప్పటి నుంచో లాంగ్ స్టాండింగ్ పెండింగ్ది ఆయన అనుకున్న వెంటనే అయిపోయింది మా పిల్లల్ని చూసి అనుకోగానే. So immediately they have donated a bit of land also. So they have started construction also. So ఒక మంచి పని చేస్తే మంచి మనసుతో భగవంతుడే నడిపిస్తాడు అనేదానికి ఇంతకన్నా ప్రత్యక్ష ఉదాహరణ ఏం కావాలండి? ఒక ఫ్యామిలీలో 2-3 పోషించుకోవడానికి ఎట్లా చెయ్యాలి అని నెలంతా మనం లెక్కలేసుకుంటాం. 200 మంది ఏ సంబంధం లేకుండా అన్ని రకరకాల ఇష్యూస్ తో, హెల్త్ ఇష్యూస్ తో, అదర్ ఫిజికల్ ఇష్యూస్ తో బాధపడేటటువంటి వాళ్ళకి ఎన్ని అవసరాలు ఉంటాయి. సో అలాంటి వాళ్ళందరినీ కూడా సంతోషంగా చూసుకోగలుగుతున్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అండ్ సపోర్ట్, అంతే. అందరం చేయలేం, కానీ చేసే వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసుకుంటూ, వాళ్ళకి మనం మోటివేట్ చేసుకుంటూ పోతే ఎంతన్నా చేయొచ్చు. ఒక మంచి పని ఎప్పుడు ఒకరితోనే మొదలవుతుంది, దానికి మళ్ళీ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ ప్రయత్నంలో దిస్ ఇస్ అ లివింగ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. ఈ ఫుడ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ అవసరం ఉంటుంది. అవునండి, అంటే వీళ్ళకి మామూలు ఫుడ్ కాకుండా కొంచెం స్పైసీగా ఉండకుండా, ఎందుకంటే అన్ని రకరకాల జబ్బులు వాళ్ళే కాబట్టి పేషెంట్స్ కి ఎలా పెడతామో అట్లా సాఫ్ట్ ఫుడ్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా కొంచెం మెత్తగా ఉండాలి, ఉప్పు తక్కువ ఉండాలి, కారం తక్కువ ఉండాలి, న్యూట్రిషియస్ గా ఒక రకం పెట్టినా చాలు. ఎక్కడ ఏ స్టేషన్ దగ్గర చూడండి, ఏ స్ట్రీట్ లో చూడండి, ఎక్కడ చూడు ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి, ఎవరన్నా సరే వచ్చేసి ఎలా బెగ్గింగ్ అనుకోండి, లేదంటే అవసరమయ్యి అనుకోండి వస్తున్నారు. ఈవెన్ పైన తిరుమలకి వెళ్తే అక్కడ కూడా ఇలా మేము మిస్ అయిపోయామండి అది ఇదని చెప్పి
సో వీటికి మీ సజెషన్ ఏదన్నా గవర్నమెంట్ కానివ్వండి లేదంటే ప్రైవేట్ పర్సన్స్ కి ఇచ్చారు ఏదన్నా ఉందా? మేము కూడా బయటకు వెళ్తే కొన్నిసార్లు అడుగుతాం, ఎందుకు మా అమ్మ అడుక్కుంటున్నారు, మా దగ్గరకు వచ్చేసేయండి మీరు, మేము చూసుకుంటాము అంటే రానండి అంటారు. మాకు డబ్బులు ఇస్తారా అంటారు. ఎందుకంటే నేను వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అంటారు. అలాంటి వాళ్ళు ఉండలేరండి, బికాస్ దే యూస్ టు బి ఫర్ దట్. అలాంటి వాళ్ళు మనం బలవంతం చేసి మనం పెట్టుకున్నా వాళ్ళు ఉండలేరు కూడా. అలా ఒకరిద్దరిని తీసుకొని వస్తే కూడా ఉండరు. గవర్నమెంట్స్ కూడా బెగ్గర్ ఫ్రీ చేద్దామని చూసిందండి. అంటే ఏ గవర్నమెంట్ చేసింది ఏంటని వదిలేస్తే ఇలా తీసుకెళ్లి వాళ్ళని ఒక చోట పెట్టి మేనేజ్ చేద్దామని చూశారు. బట్ స్టిల్ చాలా మంది రోడ్లపైన ఉన్నారు. అలా అలవాటు అయిపోయారు వాళ్ళు. ఇంకా వాళ్ళు మనం కట్టడి చేసి పెడితే వాళ్ళని మనం ఏదో ఇబ్బంది పెట్టినట్టు అనుకుంటూ ఉంటారు. వాలంటరీగా వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. మనిషి లేరు అంటే వాళ్ళు చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు కదా, బాత్రూమ్ వెళ్తారు, పడిపోతారు, అట్లా. వాళ్ళ పసిపిల్లలు మీరు టీచర్ అంతే. చెప్తే ఏదైనా చిన్న చిన్న పనులు వాళ్ళు చేస్తారు. అంతే. బిల్డింగ్ మాత్రం బాగుంది, రెంటెడ్. లేదు, ఇది అభయ క్షేత్రం. దీనికి ఏంటంటే సొసైటీ ఫేస్ చేస్తుంది ఏంటంటే దాంట్లో కొందరు దొంగలు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఇటువంటివన్నీ ఇష్యూ అవుతుంది. చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళ మనస్తత్వాలను బట్టి వాళ్ళు ఉంటారు. మనం అందరినీ మార్చలేం కదా, వాళ్ళ మనసుల్ని మార్చలేం కదా. ఒకసారి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర 10 మంది పాపం చల్ల వణుకుతూ ఉన్నారంటే వాళ్ళని తీసుకొని వచ్చి పెట్టుకున్నాం. వాళ్ళు ఒక్క రాత్రి ఉందే ఎక్కువ. మరుసటి రోజు మేము ఉండలేమండి, ఎంత మెంటల్ రిటార్డ్ పిల్లలు, మేము సాయంత్రం అయితే మేము ఆడపోవాలా ఇక్కడ పోవాలా అన్నారు. ఇంకా మనం ఏం చేస్తామండి? సో కాబట్టి మనం చేయాలనున్నా అది సద్వినియోగం కాకపోతే వేస్ట్ కదా. సో అలాంటి వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళు అంటే తప్పకుండా దిగులు పడతారండి వాళ్ళు. మనుషులే, మనసు ఉంటుంది. ఇప్పుడు ఒక కూతురు ఉంటుంది, ఒక పెద్ద ఆయన తరిమేస్తుంది, నేను కూతురు తాతయ్య అంటే సరే అంటాడు, కానీ ఆ బిడ్డను ఆలోచిస్తాడు, చెప్తారు. బట్ ఆ ఇంటర్ ఫీలింగ్ ఉంటుంది కదా. మన వాళ్ళని చూడలేదు, మనవరాళ్ళని చూడలేదు అని ఉంటుంది. మనం ఎంత దగ్గర తీసుకొని మనం ఎంత చేసినా కూడా అది సమ్ ఎక్స్టెంట్ ఆ బ్లడ్ ఉంటుంది. వాళ్ళు కొట్టినా తిట్టినా కొంచెం ఉంటుంది. పోనీ తాతయ్య ఆమె గురించి మనం పోదామా చూద్దామా ఉంటారా అంటే లేదు, వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దండి, వదిలేయండి, వాళ్ళ కర్మాన్ని వాళ్ళు పోతారు అంటే అప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు, అట్లా ఆలోచిస్తారు. ఇక్కడే రేణిగుంటే అండి, బాగుంటుంది వాటర్ అంతా. సో ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మేడం ఇలా సర్వ్ చేయాలి అంటే? వెన్ యు ఆర్ స్టడీయింగ్ 10+2 లేదంటే డిగ్రీలోనా? అంటే నా ఎడ్యుకేషన్ అంతా కూడా ఈ స్పెషల్ పిల్లల మీదే చేశానండి. నా పిహెచ్డి అంతా కూడా ఈ ఫిజికలీ మెంటలీ ఛాలెంజ్ పిల్లలు ఎస్పీ యూనివర్సిటీలో చేశాను. అవును, మహిళలో స్పెషల్ ఎడ్యుకేషన్ చేశాను. సైకాలజీ ఎడ్యుకేషన్ అంతా కూడా ఎస్పీ యూనివర్సిటీలో చేశాను. చేసిన తర్వాత నాకు గవర్నమెంట్ లో జాబ్ వచ్చింది, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లో హైదరాబాద్ లో చేశాను. చేస్తే ఫీల్డ్ లో వెళ్ళి చూడాలి, చెయ్యాలి, అదొక డిఫరెంట్ స్ట్రాటజీ అనమాట గవర్నమెంట్ది. సో నాకు అట్లా వీళ్ళని హక్కుని చేర్చుకొని చూడాలనేది నా ఇంటెన్షన్. సో కాబట్టి నేను వదిలిపెట్టి వచ్చేసి అన్ని ఇన్స్టిట్యూషన్స్ చూశాను. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్క కేటగిరీ వాళ్ళనే చూస్తూ ఉంటారు, మిగతా వాళ్ళని పట్టించుకోరు. సో కాబట్టి మనం అసలు అనాథలుగా ఉండి వదిలేసినటువంటి వాళ్ళని చూసుకుందాం. తల్లిదండ్రులు ఉంటే ఎలాగో చూసుకుంటారు, వాళ్ళు కొట్టినా తిట్టినా పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధ్యత కూడా. అసలు వద్దు అనుకొని వదిలేసి సంబంధం లేకుండా వదిలేసినటువంటి వాళ్ళని చూసుకుందాం అనే ఆలోచనతోనే మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ఇది మేడం, ఇప్పుడు ఎవరన్నా ఒక పర్సన్ అనుకుంటున్నారు ఇలాంటి ఇన్స్టిట్యూషన్ ఫామ్ చేద్దాము అని, వాళ్ళకి మీరు ఇచ్చే తప్పకుండా చేయొచ్చండి, ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మమ్మల్ని కూడా చాలా మంది అక్కడ పెడతారా బ్రాంచ్, ఇక్కడ పెడతారా, ఇక్కడ పెడతారా, పెట్టడం చాలా ఈజీ, చెప్పడం చాలా ఈజీ. రియాలిటీలో 24 hours కూర్చొని వాళ్ళకి చేసే వాళ్ళు ఉంటే వీధికి ఒకటైనా చెయ్యొచ్చు. కానీ
టీం సెట్ చేసుకోవడానికి మీరు పట్టింది ఆ, అవును. క్లీన్ చేయడము, మానిటర్ చేయడము, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయాలి కదా. మరి ఓకే. మీదమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నాన్ స్టాప్ అంతే తిరుపతేనా? continuation. మీరే వచ్చేసారు కదా, ఎవరు తెచ్చారు మిమ్మల్ని ఇక్కడ? మిమ్మల్ని ఎవరు తెచ్చారు ఇక్కడ? ఓ అని లవలవని అరుస్తా ఉంటే 5 గంటలకి ఆ పోలీసు వాళ్ళు, గాలిమండ పోలీసు వాళ్ళు వచ్చి మంచం వేశారు, నూక మంచం. మంచానికి దారాలు కట్టేసి మా మంచంలో ఎక్కమని చెప్తే మంచంలో ఎక్కింది. ఆ మంచాన్ని బట్టి ఎక్కుతాను బాయిలోనే. టీవీ 9 అంతా వచ్చింది. మీరు, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్ అందరికి let them come and see what we are doing. So we should be very thankful to you all.